కొండా సురేఖ వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఇక అంతేనేమో. ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఆవిడ మాట్లాడి ఇంత రచ్చ అయ్యి ఓ పక్కన కోర్టు కేసులు అయిన తర్వాతన ఆ మాట్లాడే విషయం ఏంటి ఒకసారి విందాం. పోనీ సరే, నేను చెప్పింది తప్పే. మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనవి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఆ అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా ఇచ్చిన తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు మా కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడతాను. నేను వాస్తవాలు మాట్లాడదు. మీకు తెలుసు, నాకు ఏదున్నా కూడా దాపరిక ఉండదు. మాట్లాడతాను, ఇక ముందు కూడా మాట్లాడతాను. కేటీఆర్ ఇదే చెప్తా ఉన్నా, ఈ రోజు నుంచి నువ్వు జిల్లాలలో తిరగవు, నువ్వు హైదరాబాద్ లో తిరగవు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావు. నువ్వు ఇదేం దందా కాదు, ప్రజాస్వామ్యం. ఎవరు బయటికి రారు ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితిని ఇంటికి పంపించారు. ఇప్పుడు ఆ దందా మేం చేస్తామంటే ఎట్లా? రెండవది, అందులో ప్రధానమైనటువంటిది సమంత చెప్పాలంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళ కుటుంబాలు నిర్ణయం తీసుకున్నారు. అదంతా కొండా సురేఖ గారికి ఎందుకు చెప్పాలి? దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు చెప్పాలి? లేదా వీళ్ళల్లో జరుగుతున్నవన్నీ ఏమన్నా టమ్కేసుకుని బయట అందరికీ చెప్తున్నారా? అంటే మనం పశ్చాత్తాప పడాల్సింది పోయి ఇంకా రెచ్చిపోయి మాట్లాడతాం అనేటటువంటి ధోరణి కరెక్ట్ అంటే ఇప్పుడు ఇది ఒక గొప్ప విశేషం కిందని ఫీల్ అవుతున్నటువంటి రోజులు అనుకుంటా.